రకాలుగా నా తండ్రి ప్రభా, ఏ రీతిగా నా తండ్రి ప్రభా మీరు తెలియజేస్తున్నారో నా తండ్రి వివరింపచేసిన విధానాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా మీ మనసులోని ఆవేదన నా తండ్రి ప్రభా మరికొన్ని మాటలుగా నా తండ్రి ప్రభా మీరు వివరించబోతుండగా నా తండ్రి ప్రభా వింటున్న మేము నా తండ్రి అపార్థం చేసుకోకుండా ప్రభా అర్థం చేసుకుని నా తండ్రి భక్తులు ఏ రీతిగా నడిచారో నా తండ్రి ప్రభా భక్తులు నడిచిన మార్గంలో నా తండ్రి ప్రభా మీ ప్రియకుమారుడు మాదిరి చూపించిన మార్గంలో నా తండ్రి ప్రభా మేము నడుస్తూ నా తండ్రి ప్రభా మా జీవితాలను నా తండ్రి ప్రభా మీరు అనుకున్న కోణంలో నా తండ్రి ప్రభా ఉంచుకునే కృపను ధన్యతను నా తండ్రి మాకు ఇంకెక్కువగా దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి ఏం మాట్లాడాలో నా తండ్రి మీరే మాట్లాడించమని నా తండ్రి ఏ వచనాన్ని ఏ రీతిగా వివరించాలో నా తండ్రి ప్రభా మీరే సహాయం చేసి కృప చూపించమని నా తండ్రి నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి అర్థిస్తూ ప్రభా ఈ ప్రార్థనా మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసే అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ దేవుని పిల్లలైతే ఆ పిల్లల్లో బాప్తీసం తీసుకుని దేవుని కొరకు బ్రతుకుతున్నామని సంఘంలో ఉంటున్నామని సంఘ పనుల్లో కార్యక్రమాల్లో సంఘ సభ్యత్వంలో నడుస్తున్నాం అనుకుని ఇదే దేవుని పనని నడుస్తున్న వారు కూడా సంఘాల్లోనే ఉంటున్నారు, ఊరిలోనే ఉంటున్నారు. దేవుని పని అంటే ఏం చేసినా కూడా దేవుని పనే. అది ఏదైనా కూడా ఒక లైటింగ్ పెట్టడమే కానివ్వండి, బండలు కడగడమే కానివ్వండి, దేవాలయానికి పెయింటింగ్ వేయించడం కానీ, రంగులు వేయించడం కానీ, లేకపోతే దేవాలయానికి సంబంధించిన లేకపోతే సంఘంలో సంబంధించిన కొన్ని వర్క్స్ ఉంటాయి కదండి, మరమ్మతులు చేయించడం కానివ్వండి, లేకపోతే సండే పలహారాలు పెట్టడం కానివ్వండి, ఏదైనా కావచ్చు. ఏదైనప్పటికి కూడా ఇది దేవుని పనే కదా, మనం ఉన్నా లేకపోయినప్పటికి కూడా దేవునిలో ఉంటున్నాం, దేవుని పనిలో ఉంటున్నామని కొట్టుకుపోతున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది జీవితాలు కూడా అలానే కొట్టుకుపోతున్నారు. ఇదే దేవుని పని అనుకుంటా. అది ఏదైనా కావచ్చు. ఒక ఫ్యాన్ గిఫ్ట్గా ఇవ్వడం అనుకోండి, లేకపోతే ఒక జనరేటర్ పెట్టడం అనుకోండి, ఏదైనప్పటికి కూడా గొప్పగా జరిగిస్తే, లేకపోతే ఒక క్యాలెండర్లు ఊరంతా పంచి ఇచ్చి పెట్టడం అనుకోండి, ఏదైనప్పటికి కూడా అది జరిగిపిస్తే మనం ఉన్నా లేకపోయినప్పటికి కూడా అది దేవుని పనే అన్న ధోరణిలో కొట్టుకుపోతున్నారు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా. ఇదే దేవుని పని అయితే మరి దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము. మనుషులందరికీ మన దేవుని పేరట చెప్పుకుని ఏది చేసినా దేవుడు పడి ఇది దేవుని పని అనే ఆలోచనతో సాగిపోతున్నారండి. మరి ఇదే దేవుని పని అయితే మరి దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. మెచ్చుకోవాలి కదండి దేవుడు అలా చేస్తున్న ప్రతి ఒక్కరిని గురించి సంతోషపడాలి కదా, ఆనందించాలి కదా. దేవుని మాటల్లో చూద్దాం ఆయన ఏమంటున్నారు. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం అండి. వారు తిరుగుదురు కానీ ఎవరండి? ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదండి, దేవునిలోనే ఉంటున్నాం, దేవుని కోసం బ్రతుకుతున్నాం, దేవుని కార్యకలాపాలకు అన్నిట్లో మేము ముందుగా ఉంటున్నాం, ముందంచుగా ఉంటున్నాం, ముందడుగు వేస్తున్నాము, అవసరాలు తెలుసుకుని మరీ వర్క్ చేస్తున్నాం అని అంటారు కదా. వారి గురించి చెప్తున్నాడు దేవుడు. వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగరు. ఏమండి ఎక్కడికి తిరుగుతున్నారండి? ఇప్పటి వరకు చెప్పుకున్న లిస్ట్ అంతా ఎక్కడికి వెళుతున్నారు? వెళుతున్నారు. వెళ్ళట్లేదని ఎవరన్నారు? దేవుడు కూడా అదే చెప్తున్నాడు. చర్చికి ఇంటికి చర్చికి తిరుగుతున్నారు. తిరిగే సమయంలో తిరిగే పనుల్లో ఎన్నో పనులు చేస్తున్నారు. దేవుని కోసమే చేస్తున్నాము, దేవుడు అనుకున్నట్టుగానే చేస్తున్నాము. సంఘ కాపరి చెప్పాడు కదా పలాంటి కొరతగా ఉందని, సంఘ కాపరి చెప్పాడు కదా పలానా పని చేయాలని సంఘంలో. ఇదే దేవుని పని అనుకుని చేస్తున్న వారందరినీ దేవుడు ఏమంటున్నారండి? నాయనా వారు రారని ఎవరన్నారు? వాళ్ళు నా దగ్గరికి రావట్లేదని ఎవరన్నారు? వస్తున్నారు. కానీ ఎక్కడికి వస్తున్నారు? వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుడైన నా వైపు తిరగట్లేదు, నా ఎద్దుకు రావట్లేదు అని దేవుడే చెప్తున్నాడండి. మెచ్చుకోవాలి కదండి. వీరే నా పిల్లలు, నా పని చేయని మీరు నా పిల్లలు కాదని గొప్పగా రాసి పెట్టాలి కదా వాళ్ళ గురించి. ఏమంటున్నాడు దేవుడు? వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగరు. సర్వోన్నతుడు ఎవరండి? ప్రభువుల వారే సర్వోన్నతుడు. అంటే దేవుని దగ్గరికి వాళ్ళు తిరగట్లా. సంఘ కాపరి దగ్గరికి, చర్చికి, ఇంటికి కాపరింటికి, సంఘ కాపరి దగ్గరికి, సంఘానికి, ఇంటికి, ఇవే తిరుగుతున్నారు. కానీ మధ్యలో ఎవరిని మిస్ చేశారండి? మధ్యలో ఎవరిని మర్చిపోయారు? ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘంలోని దేవుని పిల్లలందరూ కూడా సర్వోన్నతుడైన దేవుణ్ణి మర్చిపోయారు. సర్వోన్నతుడైన దేవుడు చెప్పిన కార్యకలాపాలను మర్చిపోయారు. సంఘ కాపరి చెప్పే కార్యకలాపాలనే చేయడంలో బిజీ అయిపోయారు. మిక్కిలి బిజీ అయిపోయారు మనుష్యులందరూ, దేవుని పిల్లలందరూ, క్రైస్తవులందరూ.
కానీ దేవుడికి ఏమాత్రం నచ్చట్లేదండి ఈ పిల్లలను చూసి. వాళ్ళు తిరుగుతున్నారు నాయన, వాళ్ళు వస్తున్నారు వెళుతున్నారు, నేను చూస్తూనే ఉంటున్నాను కానీ నా వైపు మాత్రం వాళ్ళు తిరగట్లేదు, తిరగాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదని దేవుడు బాధపడుతూ చెప్తున్నాడండి. అంటే ఇప్పుడు అందరూ కూడా దేవుని వైపు తిరగట్లేదనే దేవుడు చెప్తున్నాడు. మరి ఏ కోణంలో ఏ రకంగా దేవుని వైపు తిరగాలని దేవుడు తెలియజేస్తున్నాడు? భక్తులు పరిశుద్ధ గ్రంథంలో తిరిగిన వారు ఉన్నారా? ఒకసారి ఆలోచించేద్దాం. ఏదైనా బైబిల్ని అడగాలండి, మనుషులను అడిగితే రకరకాలు చెప్తారు. వారి మైండ్లో ఆలోచనల గురించి మనకు తెలియజేస్తారు. అదేమంటే నా మైండ్ గొప్పది, నా మైండ్లో ఆలోచనలు మామూలుగా ఉండవు, నేను ఆలోచన చేశాను, ఎంక్వైరీ చేశాను అన్నట్లుగా ఆలోచన చేసి చెప్తారు. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం మనం. లూకా సువార్త, అసలు నువ్వు దేవుని వైపు తిరగాలంటే ఏ కోణంలో తిరగాలి? నువ్వు తిరుగుతుంది కరెక్టా? దేవుడు చెప్పినట్లు దేవుని వైపు తిరగటం కరెక్టా? ఒకసారి ఆలోచించేద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము ప్రభువుల వారు వాక్య పరిచర్య చేస్తూ బేతనియా గ్రామానికి వెళతారండి. ఆ సమయంలో జరిగిన సందర్భాన్ని గురించి మనకు రాసి పెట్టారు. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనమండి. అంతటా వారు ప్రయాణమైపోవచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. ఎవరండి? ప్రభువుల వారు వాక్య పరిచర్య చేస్తూ ప్రయాణమై వెళుతూ ఉండగా ఒక గ్రామంలో ప్రవేశించను. ఆ ఒక గ్రామం ఏదో కాదు, బేతనియా గ్రామము. మార్తా అను ఒక స్త్రీ ఆయన గ్రామంలో ప్రవేశించిన తర్వాత మార్తా అను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఏమంటే ఏం జరిగిందండి ఈ సందర్భంలో? ప్రభువుల వారు బోధ చేస్తూ బేతనియా గ్రామానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎవరు ఇన్వైట్ చేశారండి? ఎవరు ఆహ్వానించారు ప్రభువుల వారిని ఇంటికి, గృహానికి? మార్తమ్మ గారు ఆహ్వానించారు. మార్తమ్మ గారు ఆహ్వానించారే కానీ నెక్స్ట్ స్టెప్లో మనం ఆలోచన చేస్తే ఎవరు కనిపిస్తున్నారండి అక్కడ? మార్తమ్మ గారికి మరియా అనే ఒక సహోదరు కూడా ఉంది. మరియా గారు ఏం చేస్తున్నారు? ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధన వినుచుండెను. అంటే ఇప్పుడు ప్రభువుల వారిని ఆహ్వానించడం ఇంపార్టెంటా, లేకపోతే వచ్చిన ప్రభువుల వారి దగ్గర కూర్చుని ఆయన పాదాల దగ్గర కూర్చుని బోధ వినడం ఇంపార్టెంటా అండి? కానీ ప్రపంచ క్రైస్తవ్యానికి ఎలా అర్థమైందంటే ప్రభువుల వారిని బాప్తిసం అనే ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఆహ్వానించడమే గొప్ప అనుకుంటున్నారు. కానీ ఆహ్వానించిన తర్వాత నీ హృదయంలోనికి ప్రభువుల వారు వచ్చిన తర్వాత మరి ఎవరు చూసుకుంటారు ప్రభువుని? నువ్వే చూసుకోవాలి కదా. ఇక్కడ మార్త అయితే పిలిచింది ప్రభువుల వారిని గురించి ఇంకా వదిలేసింది. కానీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని దేవుని అనుకున్న కోణంలో దిగింది ఎవరండి? దేవుని ఆలోచనలోకి వెళ్ళిపోయింది ఎవరు? మరియమ్మ గారే కదా. మార్త పిలవడం వరకే కేర్ తీసుకుంది, పిలవడం వరకే రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. కానీ పిలిచిన తర్వాత ప్రభువుల వారు ఎందుకు వచ్చారు, ఏం ఆలోచన చేస్తున్నారు, అసలు నేను ఎందుకు పిలిచాను అన్న విషయాన్ని మర్చిపోయిందండి మార్తమ్మ గారు. మరియమ్మ గారు అయితే యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఏమండి, బైబిల్స్ అయితే అందరూ కొనుక్కుంటారండి. ప్రతి గృహంలో కూడా ఎంతమంది ఉంటారో అంతకు డబ్బులు ఉంటాయి కానీ బైబిల్స్, కానీ కొనేంత వరకే దాని పట్ల శ్రద్ధ, కొనేంత వరకే దాని పట్ల ఇంట్రెస్ట్. నాకు బైబిల్ లేదే. కానీ కొన్న తర్వాత ఏం చేస్తారండి? ఇంటి వరకు ఆహ్వానించడం వరకే. అది ఎంత ఖర్చు అయినా కూడా కొనడానికే శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ కొన్న తర్వాత దాన్ని ఓపెన్ చేసి చదివి దేవుని మాటలు ఏ రీతిగా ఉన్నాయి, ఎందుకు రాయించాడని ఆలోచన చేసే కుటుంబాలు ఉన్నాయా అండి? అంటే మీటింగ్స్ పేరిట ఎంతోమందిని పిలిపించుకుని, గ్రామాలకు పిలిపించుకుని ఎంతోమంది మీటింగ్స్ పెట్టించుకుంటారు. మీటింగ్స్ పెట్టించుకున్న తర్వాత ఆ పిలిచిన కుటుంబం పాపం ఆ మీటింగ్లో పాలు పంపులు పొందలేదండి పాపం. అదే చెప్తున్నారు కింద చూడండి, 4వ వచనం, 40వ వచనం అండి, సారీ. మార్త విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి, ఏమండి పిలిచింది మార్తమ్మ గారు, పిలిచి ఏం చేశారండి? విస్తారమైన పని పెట్టుకుంది. మార్త విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. ఏమంటుందండి? ఇంటికి పిలిచిన వెంటనే ఏం పని పెట్టుకుందామా? విస్తారమైన పనులు. విస్తారం అంటే అసలు కౌంట్ చేయగలమా అండి? కౌంట్ చేయలేని పనులనే విస్తారమైన పనులు అంటారు. మార్త విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి
ఆయన యొద్దకు వచ్చి విస్తారమైన పనులు పెట్టుకుందండి. మంచిదే, విస్తారమైన పని ఎందుకు పెట్టుకుంది? అరే ప్రభువుల వారిని ఇంటికి పిలిచానే, ఇంటికి ఆహ్వానించానే, ప్రభువుల వారికి రుచికరమైన భోజనాలు పెట్టాలి, రుచికరంగా వండి పెట్టాలి ప్రభువుల వారికి. ఆలోచన మంచిదే, కానీ దేవుడికి ఆ సమయంలో ఆ ఆలోచన నచ్చలేదు. గమనించారా అండి? పర్టికులర్గా ఎందుకు రాచారు? మార్త నన్ను ఇన్వైట్ చేసింది, మంచిదే. మార్త తన కుటుంబానికి నన్ను పిలిచింది, మంచిదే. కానీ మార్త గురించి గొప్పగా రాయాలి కదండి మరి ఇక్కడ మార్తమ్మ గారి గురించి. కానీ రాయలేదు ఎందుకు? ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు లాంటి ఆలోచనలే ఆ రోజు మార్తమ్మ గారి మదిలో తలచనియండి. ప్రభువుల వారిని హృదయంలోనికి ఆహ్వానిస్తారు బాప్తిసం పేరిట. కానీ ఆహ్వానించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి కదా, ఏ మనిషి అయినా కూడా, ఏ విశ్వాస అయినా కూడా, ఏ క్రైస్తవుడైనా కూడా. కానీ తీసుకోకుండా విస్తారమైన పనుల్లో నిమగ్నమైపోతున్నారా లేదా అండి? ప్రభువుల వారిని ఆహ్వానించేంత వరకే దేవుని పట్ల భయభక్తులు కనపరుస్తున్నారు, కానీ ఆహ్వానించిన తర్వాత ఎన్నో పనులు ఉంటాయని, క్రైస్తవునందుకు శ్రమ అనుభవించాలని, వాక్యాన్ని నేర్చుకోవాలని, ఏదైతే విన్నానో, ఏదైతే నేర్చుకుంటున్నానో, నేర్చుకున్న దాన్ని ఇతరులకు తెలియచేయాలని, ఆ తెలియచేసే పనిలోనే నిమగ్నం అవ్వాలని ఎంతమంది క్రైస్తవులకు తెలిసిందండి? మార్తమ్మ గారు అయితే పిలుచుకున్న వెంటనే విస్తారమైన పనులు పెట్టుకున్నారు. కానీ మరియమ్మ గారు అయితే ప్రభువుల వారి పాదాల దగ్గర కూర్చుని బోధ వింటుంది. ఇంకా ఏమంటుందండి మార్తమ్మ గారు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఇంకా ఏం మాట్లాడుతున్నారండి? అసలు దేవుడికి నచ్చని పని, అంతే కదండి. ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చారు, కానీ తిండి పట్ల, త్రాగటం పట్ల, నిద్ర పట్ల ఏమైనా ఆసక్తి కలిగి ఉన్నారా అండి ప్రభువుల వారు? ఎప్పుడు ఎక్కడికి వెళదామా, వాక్యం ఏ రీతిగా చెప్దామా, వాళ్ళకి ఏ రీతిగా ఆత్మలను మారుద్దామా, ఏ రీతిగా మనుషులను దేవుళ్ళలోనికి తీసుకొద్దామా, హృదయాలను మారుద్దామా అనే ఆలోచనే కానీ ఎప్పుడు మంచి ఆహారం తిందామా, ఎప్పుడు మంచిగా నాన్ వెజ్ పెడతారా, ఎప్పుడు మంచి బిర్యానీ, దమ్ బిర్యానీ దొరికిద్దని ఆలోచన చేశారండి ప్రభువుల వారు ఎప్పుడైనా? చేయలేదు కదండి. మార్తమ్మ గారి ఇంటికి పిలిచి మంచి భోజనం వండాలని అనుకుంది కావాలి పాపం మైండ్లో, మనసులో అనుకుని ఏమంటాను, ప్రభువా అసలు నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఏమండి దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతుందండి, ఏమండి నీకు చింత లేదా? పనులు చేసుకోవడానికి, శరీరానుసారమైన వాటిని వండి పెట్టడానికి ప్రభువుల వారిని దగ్గరకు వచ్చి క్వశ్చన్ వేస్తుంది. ఏంటి ప్రభువా, నేను నిన్ను ఇంటికి పిలిచాను కదా, ఇంటికి పిలిచి నీకు నేను మంచి ఆహారం వండి పెట్టాలి కదా, నేను ఒక్కదాన్నే పని చేస్తున్నాను కదా, చాలా పనులు చేస్తున్నాను కదా, నేను ఒక్కదాన్నే పని చేస్తున్నందుకు నీకు చింత లేదా అని ప్రభువుల వారినే క్వశ్చన్ వేస్తుందండి. ఈ కోణంలోనే ఆలోచన చేస్తే ఎన్నో రకాల మీటింగ్స్ పేరిట ఎంతోమంది పాస్టర్స్ని పిలుచుకుంటారు కదండి కొన్ని కుటుంబాల వాళ్ళు. పిలుచుకుని ఈ విస్తారమైన పనుల్లోనే నిమగ్నులైపోతున్నారు, కానీ వాక్యం ఏం చెబుతుంది? అసలు పిలిచిన పాస్టర్ గారు, అయ్యగారు, సేవకుడు ఏం తెలియజేస్తున్నాడు? నా కుటుంబము దేవునిలో ఉండాలంటే, నా హృదయాన్ని మార్చుకోవాలంటే ఏ రకమైన బోధ వివరిస్తున్నాడు? అసలు చెప్తున్న బోధ మంచిదేనా? పరలోకానికి తీసుకువెళ్ళేదా, నరకానికి తీసుకువెళ్ళేదా, లేకపోతే లోకంలోనే నన్ను చంచలమైన మనసుతో తిప్పేదా అనే ఆలోచన చేసే కుటుంబాలు ఉన్నాయా అండి? లేవు. పిలిచిన దగ్గర నుంచి ఎంతమంది వస్తున్నారు, ఏంటి, అసలు వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ వెరైటీలు వండి పెట్టాలి, ఏ రకంగా వండి పెట్టాలి, వచ్చిన దగ్గర నుంచి టిఫిన్లు పెట్టాలా, కాఫీలు పెట్టాలా, టీలు పెట్టాలా, భోజనాలు పెట్టాలా, పెడితే ఏ టైప్ ఆఫ్ పెట్టాలి, నాన్ వెజ్ పెట్టాలా, వెజ్ పెట్టాలా, ఈ ఆలోచనలోనే. కానీ అసలు ఏం వాక్యం చెప్తారు? మనం పిలిచింది మన కుటుంబమే కదా, మనం ముందుగా వెళ్ళి కూర్చోవాలి అనే ఆలోచన ఉందా అండి ఏ కుటుంబాలకైనా? అసలు ఇప్పుడు మీటింగ్స్ టైం నడుస్తుంది కావాలి, ఏ ఫ్యామిలీ పిలిచినప్పటికి కూడా ఫ్యామిలీ మొత్తం మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి అనే ఆలోచన కలిగి ఉంటున్నారా అండి? మార్తమ్మ గారిలాగా పిలవటంలోనే తొందరపడుతున్నారు, కానీ మేము అన్ని మీటింగ్స్ పెట్టాం, ఇన్ని మీటింగ్స్ పెట్టాం, అంతమంది పాస్టర్స్ని పిలుస్తామని పిలవటంలోనే తొందరపడుతున్నారు, కానీ బోధ వినడంలో ఏ ఫ్యామిలీ తొందరపడుతుందండి? అసలు పిలిచిన దగ్గర నుంచి విస్తారమైన పనులు పెట్టుకోవటమే కదా. ప్రభువుల వారిని హృదయంలోనికి ఆహ్వానించిన దగ్గర నుంచి కూడా ప్రభువుల వారి దగ్గరికి వెళ్ళి బోధ వినేది ఎవరండి? మరియమ్మ గారిలాగా, మార్తమ్మ గారిలాగా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, అలా ప్రభువుల వారిని విస్తారమైన పనుల చేత విసిగించడమే కానీ ప్రభువుల వారి మనసు తెలుసుకున్న క్రైస్తవులు ఎవరు కనిపిస్తున్నారండి? నాకు అది ఇస్తే నీకు నేను ఇది చేసి పెడతా, అది ఇస్తే ఈ మొక్కుబడి కానుకలో ఇంత ఇస్తా, అది ఇస్తే ఈ నెల మొక్కుబడి కానుకలు అది ఇస్తా. ఏంటండి, దేవుడు వాళ్ళని బేరాలాడే వ్యక్తిగా చేసేశారు. అంతే కదండి. ఆ టైప్ ఆఫ్ కోణంలోనే కదా ఫ్యాన్ ఇస్తాను, చర్చికి మంచి ప్రహరీ గోడ కట్టిస్తాను, మంచిగా బండలు వేపిస్తాను, మంచిగా లైటింగ్ పెట్టిస్తాను, మంచిగా ఫ్యాన్లు ఇస్తాను, ఇవన్నీ చేస్తుంది ఎందుకండి? విస్తారమైన పనులు పెట్టుకుని అవి నెరవేరితే నాకు ఇస్తే నేను నీకు ఇస్తా, నాకు ఇస్తే నీకు ఇస్తా. ఏంటండి ఈ కోణంలో దేవుడు కనిపిస్తున్నాడండి క్రైస్తవ్యానికి? మరియమ్మ గారికి అలానే కనిపించాడండి ప్రభువుల వారు. మార్తమ్మ గారు అయితే పిలిచారు ఇంటికి, పిలిచి ఏం చేస్తున్నారు మార్తమ్మ గారు?
విస్తారమైన పనులు పెట్టుకుంది. విస్తారమైన పనులు పెట్టుకుని పైగా ఏమంటుంది ప్రభువుల వారి దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు అసలు చింత లేదా? నేను ఇంత పని చేస్తుంటే నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు అని మరియమ్మ గారిని అడగటానికి వచ్చిందండి ప్రభువుల వారి దగ్గరికి. అక్కడ చక్కగా ప్రభువుల వారు బోధ చేస్తున్నారు, బోధ వింటుంది. ప్రభువుల వారి పాదాల దగ్గర కూర్చుని మరియమ్మ గారు వింటున్నారు. వింటున్న వారి దగ్గరకు వచ్చి చూడండి ఏ రీతిగా డిస్టర్బ్ చేయడానికి పూనుకుందో మార్తమ్మ గారు. ఏమండి ఇప్పుడు పనుల కాలం కదండి, సండే మొత్తం మేము దేవుల్లోనే ఉంటాము, దేవుని కోసం బ్రతుకుతున్నాం, అసలు ఆదివారం పనులు కూడా మానేసాం అంటున్నారు. కానీ ఎంత మాత్రం ఉంటున్నారండి? నిజంగా హృదయపూర్వకంగా ఆలోచన చేస్తే, మీకు అర్థమయ్యే కోణంలో మీ దగ్గరకే వచ్చి ఆలోచన చేస్తే, ఆదివారం మొత్తం ఫుల్ ప్లెడ్జ్గా దేవుల్లోనే గడుపుతున్నారా? పైకి ఏమంటారు, రేపు పొద్దున ఏ వారం అనుకుంటున్నారు? ఆదివారం. మేము అసలు పనులకే రాము నాయన, ఆదివారం మేము ఎప్పుడో మానేసాం కదా అంటున్నారు. ఎంతవరకు మానేశారు? అసలు ఏ రకంగా మానేసావో అర్థం చేసుకున్నావా? నువ్వు ఆలోచన చేసావా? ఆదివారం మొదలుకొని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు దేవుని పనిలోనే ఉంటున్నారా అండి? ఆదివారం పనులు మానేసే వాళ్ళ దగ్గరకు వచ్చి ఆలోచన చేసినప్పటికి కూడా, పైగా ఆదివారమే కదా నీ ఇంటి కార్యక్రమాలను పెట్టుకునేది, నువ్వు ఆ బూజులు దులిపేది, రకరకాల పిండి పదార్థాలు వండి పెట్టుకునేది, నీ కొడుకులకి నీ గర్భాన పుట్టిన వారికి రకరకాల రుచికరమైన భోజనాలు వండి పెట్టుకోవడానికి నీకు ఆదివారమే తీరిందా? పేరు ఎవరి పేరు చెప్పుకుంటున్నారండి? దేవుని పేరు చెప్పుకుని ఆదివారం అయితే మేము పనులకి అవైలబుల్గా ఉండము, మీరు ఎంత ఇచ్చినా మేము రామంటారు. కానీ ఎందుకు? నీ శరీరానికి అవసరమైన వాటిని వండి పెట్టుకోవడానికే కదా. నువ్వు అలా వచ్చినా కూడా దేవునికి అన్యాయమే జరుగుతుంది కదండి. అలా కూడా విస్తారమైన పనులే పెట్టుకుంటున్నారు కదా. ఆదివారం నీ పనులు ఒక పేపర్ మీద రాసుకోండి, దేవుడి కోసం ఎంత టైము ఎన్ని అవర్స్ ఖర్చు చేశారో ఒక పేపర్ మీద రాసుకోండి. ఏది ఎక్కువ లిస్టులోకి వెళ్ళిపోయిద్దండి? మనిషి సొంత కార్యాలే వెళ్ళిపోతుంది కదా. మరి దేవుడి కోసం నువ్వు బ్రతికింది ఎక్కడ? దేవుడిని నేను పిలుచుకున్నాను, నేను 20 సంవత్సరాలు అవుతుంది నేను రక్షణ పొంది దేవుళ్ళలోనికి వచ్చి, మా పిల్లవాడు చిన్నప్పుడే బాల్యంలోనే రక్షణ ఇప్పించాను, వాడు బాప్తీసం తీసుకుని వాడు రక్షణ పొంది 10 సంవత్సరాలు అవుతుంది అంటున్నావు. నీవు ఏ పనులు పెట్టుకున్నావు? ఒక మార్తాలాగా విస్తారమైన పనులు పెట్టుకున్నావేమో. మరియమ్మలాగా ప్రభువుల వారి పాదాల దగ్గర చేరి ఆ బోధ ఏం చెప్తున్నారు, అసలు ఏ రకంగా చేస్తే దేవుడికి నచ్చుతాము, దేవుడు ఎటువంటి ఆలోచన తెలియజేస్తున్నాడు, ఎటువంటి మాటలు తెలియజేస్తున్నారు అని ఆలోచన చేసే స్త్రీలు ఉన్నారా అండి? పురుషులను కాసేపు పక్కన పెడదాం, ఎందుకంటే ఇక్కడ మనం స్త్రీల టాపిక్ కదా తీసుకొస్తుంది. లేరు. లేకపోగా ఏమంటారు, మేము బాప్తీసం తీసుకుని చానాళ్ళు అవుతుందయ్యా. ఎందుకండి? 42వ వచనం అండి, 41వ వచనం. అందుకు ప్రభు ఎందుకు? మార్తమ్మ గారు అన్నారు కదా నీకు చింత లేదా అని ప్రభువుల వారిని అడుగుతుందండి. ఏంటంటే అసలు ఈ మాటలు ఏంటండి? ప్రభువా అసలు మేము వారం వారం ప్రార్థనకు వెళ్తున్నాము, మా ఇంట్లో ఈ రకంగా జరుగుతున్నా, నీకు చింత లేదా, నీకు బాధ లేదా అంటారా అనరా మనుషులు? ఖచ్చితంగా అంటారు. ఆ కోణంలోనే జరుగుతుంది చూడండి. అందుకు ప్రభువు, మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ విస్తారమైన పనులు పెట్టుకుందని మనకు పైనే చెప్పారు. ఆ విస్తారమైన పనులు కిందకు వచ్చేసరికి ఏమంటున్నారు ప్రభువుల వారు, నీవు అనేకమైన పనులు పెట్టుకున్నావు. ఈ పనులన్నీ ఎందుకండి? లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే శరీరానికి రుచికరమైన భోజనాలను అందించడానికే కదా మార్తమ్మ గారు పెట్టుకున్న పని. కానీ మరియమ్మ గారు అయితే ఆత్మకు రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించుకోవడానికి పెట్టుకుంది మార్తమ్మ గారు పని. మరియమ్మ గారు. మార్తమ్మ గారు అయితే శరీరానికి రుచికరమైన ఆహారాన్ని వండించడానికి విస్తారమైన పనులు పెట్టుకుంది. పైగా ప్రభువునే అంటుంది నీకు చింత లేదా అని. ప్రభువులు వారు ఏమనాలండి? వెంటనే ఏమంటున్నారు? మార్తా. ఏమంటే 2 సార్లు అలా మనిషిని మార్తా అని ఆవేశంగా పిలిచారంటే దానిలో చాలా పరమార్థం ఉంటేనే కదండి ఎవరైనా పిలిచేది. ఊరికే కోపంగా మనిషిని 2 సార్లు పిలుస్తారా అండి? ఇమీడియట్గా మార్తా అన్నారంటే దానిలో ఎంత ఆవేశంగా ఎంత కోపం కనిపిస్తుందండి ప్రభువుల వారి మాటల్లో. ఏమంటే ఇంట్లో కూడా మనం మామూలుగా పిలిచే విధానం వేరుగా ఉండిద్ది, మీరు 10 సార్లు పిలిచినప్పటికి కూడా. కానీ ఆవేశంగా 2 సార్లు పిలిస్తే ఎంత రగిలిపోతుంటే, ఎంత బాధపడుతుంటే, ఎంత హృదయంలో నొచ్చుకుంటే అలా పిలుస్తారండి. ప్రభువుల వారు కూడా చాలా బాధపడ్డారండి ఆ సిచ్యువేషన్లో. మార్తమ్మ గారు మాట్లాడిన మాటల్లో, మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు. మనిషికి ఎప్పుడు తొందరేనండి. తొందర లేని మనిషి ఎవరైనా ఉంటారండి? ఏ విషయమైనా తొందర. ఇంట్లో వంట అవ్వపోయినా తొందరే, క్లీనింగ్ సెక్షన్ అవ్వపోయినా తొందరే, బాక్సులు కట్టే పని అవ్వపోయినా తొందరే, ఏదైనా తొందరే కదండి. అవుతుందిలే ఒక 5 నిమిషాలు అటు ఇటు అనుకుని నిదానంగా చేసుకునే పనులు ఎవరుంటారండి? ఏ మనుషులు ఉండరు. ఇక్కడ మార్తమ్మ గారు కూడా అదే చేశారు, తొందరపడుచుంది. ఎందుకు? శరీరానుసారమైన ఆహారాన్ని రెడీ చేయడానికి.
ప్రభువుల వారు అంటున్నారు, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం అంటే మళ్ళీ బాధ కూడా పడుతుందంట. పాపం బాధపడుతుంది, తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. ఏమండి, ఆ అవసరమైన ఒక్కదాన్ని పట్టుకుందే మరియమ్మ గారు. ఆ అవసరమైన ఒక్కదానికే పిలిచింది, పాపం పిలవడానికి ఇంటికి ఆహ్వానించింది ప్రభువుల వారిని. కానీ అవసరమైనది ఒక్కటే మర్చిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత, ప్రభువుల వారి ఇంటికి వచ్చిన తర్వాత. మనం కూడా మన జీవితాల్లో అవసరమైన ఒక్కదాన్ని మర్చిపోయి లోకంలో విస్తారమైన పనులు, అనేక పనులు, విచారం కలిగి తొందరపడే పనులు పెట్టుకుంటే మన ఆత్మ నరకానికే. కానీ మరియమ్మ గారు ఏదైతే బోధ పట్టుకున్నారో, మరియమ్మ గారు ప్రభువుల వారి దగ్గర కూర్చుని ఏదైతే బోధ నేర్చుకుంటున్నారో, ఆ బోధ నేర్చుకోవడానికి నీకు కనీసం కాసేపు ఒక 1 hour కూడా టైం ఉండదండి. ఆ విస్తారమైన పనులు ఉండనివ్వు టైము, అవే మింగేస్తాయి కదా టైం అంతా. నీకు బోధ వినే టైం ఎక్కడుంటుంది? ఇంకా దేవుని పాదాల దగ్గర కూర్చుని ప్రశాంతంగా బోధ వినే సమయం నీకు ఎక్కడుంటుంది? నీ సమయం అంతా లోకానుసారమైన విస్తారమైన పనుల్లోనే నింపేసావు కదా, విచారం కలిగి తొందరపడుచున్నావు కదా. ఏమండి, మనిషికి ఏ పని లోకానుసారమైన పనులు ఏ వావుపైనా కూడా విచారమేనండి. పిల్లోడు 10 తప్పినా విచారమే, డిగ్రీ పాస్ అయ్యి ఉద్యోగం రాకపోయినా విచారమే. అవునా కదా అండి? మళ్ళీ తొందర, పోనీలే డిగ్రీ పాస్ అయ్యి జాబ్ వస్తే మళ్ళీ పెళ్ళి అవ్వట్లేదని అదొక తొందర, పోనీ వివాహం అయితే పిల్లలు పుట్టలేదని తొందర. ఈ తొందరలే కదండి మనుషులకి లోకానుసారంగా ఆలోచన చేస్తే. కానీ ఆ మొత్తాన్ని ఆలోచన చేసింది ఎవరండి? ప్రభువుల వారి దృష్టిలోకి వెళ్ళిపోయింది. లోకానుసారమైన మనుషులు ఎప్పుడూ విస్తారమైన పనులు పెట్టుకుంటారు, అనేకమైన పనులు పెట్టుకుంటారు, ఆ పనులు తొందరగా అవ్వాలనుకుంటారు, మరలా విచారం కలిగి ఉంటారు. నేడు క్రైస్తవులందరూ ఈ ఆలోచనలోనే ఉంటున్నారా? లేకపోతే మరియమ్మ గారు ప్రభువుల వారి పాదాల దగ్గర చేరి బోధ ఎంత ప్రశాంతంగా విందండి, అటువంటి కోణంలోనే ఉంటున్నారండి క్రైస్తవులు? విచారమైన పనులు, విస్తారమైన పనులు, తొందరపడే పనులు, అనేకమైన పనులు పెట్టుకుని ఇస్తే నేను వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత, వారం వారం మొక్కుబడి కానుకలు పంపిస్తున్నానా లేదా, వారం వారం చందా పంపిస్తున్నానా లేదా, వారం వారం నా పెరట్లో కాసిన పండ్లు పంపిస్తున్నానా లేదా, ఈ పనుల్లో పడిపోయి మనుషులు దేవునికి దూరం అయిపోతున్నారండి. ప్రశాంతంగా కూర్చుని ప్రభువుల వారి పాదాల దగ్గర కూర్చుని దేవాలయంలో కూర్చుని ప్రశాంతమైన ఆరోగ్యకరమైన బోధ వినే స్థితిలో మనుషులు లేరండి. అవసరమైనది ఒక్కటే, ఆ అవసరమైన దాన్ని మరియమ్మ గారు పట్టుకున్నారు. 42వ వచనం అండి. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఏమంటే ఉత్తమమైన వాక్యాన్ని సెలెక్ట్ చేసుకున్నారండి క్రైస్తవులు. సంఘాలకు వెళుతున్న విశ్వాసులు ఉత్తమమైన బోధలోనే ఉన్నారా? ఉత్తమమైన ఆరోగ్యకరమైన పరలోకానికి చేర్చే బోధలోనే ఉన్నారా? లేకపోతే విస్తారమైన పనులు పెట్టుకోవడానికే ప్రభువుల వారిని హృదయంలోనికి ఆహ్వానించారా బాప్తిసం ద్వారా? మనం పెట్టుకున్న విస్తారమైన పనులు, అనేకమైన పనులు నెరవేరుతాయని బాప్తిసం తీసుకుంటున్నారా? లేకపోతే బాప్తిసం తీసుకున్న తర్వాత విస్తారమైన పనులు పెట్టుకుంటున్నారా? మార్తమ్మ గారు ఆలోచన తెలియజేశాడు దేవుడు, మరియమ్మ గారు ఆలోచన తెలియజేశాడు. మరియమ్మ గారు అయితే బోధ వినటంలో బిజీ అయిపోయింది. మార్తమ్మ గారు అయితే లోకానుసారమైన పనులు, విస్తారమైన పనులు, శరీరానికి అవసరమైన, శరీరానికి భోజనం, రుచికరమైన భోజనం పెట్టాలి అనే కోణంలోనే విస్తారమైన పనులకు పెట్టుకుని, అనేకమైన పనులు పెట్టుకుని విచారం కలిగి మరలా తొందరపడుతుంది. ఇంకా ఏమంటుంది? సత్య సువార్తలో ప్రభువుల వారి పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుంటున్నా వింటున్న మరియమ్మ గారిని ఏమంటుంది? నీకు విచారం లేదా ప్రభువా? ఆమెను పంపించు నా దగ్గరికి, నీకు చింత లేదా, నీకు బాధ లేదా అని ప్రభువుల వారిని క్వశ్చన్ చేస్తుందండి. మరి లోకానుసారమైన పనులు పెట్టుకుని దేవుని బోధ వినటానికి ఉత్తమమైన దాన్ని పట్టుకున్నారా క్రైస్తవులు? లేకపోతే విస్తారమైన పనులు పెట్టుకుని నేను వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత, పనులు జరిగిపోతున్నాయి కదా అనే కోణంలో వెంబడిస్తున్నారండి క్రైస్తవులు. నేను వెళ్ళినా వెళ్ళకపోయినా మా తరపు చందా వెళితే చాలు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ అలానే ఉన్నారండి. వీరు లేరు అని చెప్పడానికి లేరు, ఎవరైనా అంతే. నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నా కష్టార్జితం దేవుని సన్నిధికి చేరితే చాలు. వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుడైన దేవుని వైపు తిరగట్లా. నాయన వారు రావట్లేదని నేను ఎందుకన్నాను? వాళ్ళు వస్తున్నారు కానీ నా కోసమైతే రావట్లేదయ్యా, నా మాటలు వినడానికి రావట్లేదయ్యా, నా మొహం చూడడానికి రావట్లేదయ్యా అని దేవుడే బాధపడుతున్నాడండి. మరి మీరు ఎక్కడికి వెళుతున్నారో ఆలోచించుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. మార్తమ్మ గారు చేసే పనిని ముందు పెట్టారు, మార్తమ్మ గారు ఆలోచనను ముందు పెట్టారు, నేడున్న క్రైస్తవుల ఆలోచనలు ముందు పెట్టాడు దేవాది దేవుడు. మరియమ్మ గారు అయితే దేన్ని పట్టుకున్నారండి? ఉత్తమమైన దాన్ని పట్టుకున్నారు. ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పినమ్మ. మార్తమ్మ గారు అయితే విస్తారమైన పనులు పెట్టుకుని ఈ డ్యూటీలో బిజీ అయిపోయింది. నువ్వైతే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నావు కాబట్టి ఇది
ఆమె యొద్ద నుండి తీసివేయబడదంటే ఎంతకాలం అండి? ఆమె ఉన్నంతకాలము తీసివేయబడదు, ఆమె మరణించిన తర్వాత కూడా తీసివేయబడదు. అనగా ఎక్కడికి వెళ్ళిపోయిద్దామా? పరలోకం చేరిపోయింది కదా, ఇంకా తీసివేయబడడానికి అవసరం ఏముంది? మరి మనం ఉత్తమమైనది ఏదో అసలు తెలుసుకున్నామా అండి? అసలు కనీసం తెలుసుకోవడానికన్నా ప్రయత్నం చేస్తున్నారా? మరియమ్మ, మార్తా, లాజర్ ఫ్యామిలీ తెలియదు ఎవరికండి? ప్రపంచంలో క్రైస్తవులకి. అయినప్పుడు కూడా వారి ఆలోచనలను మన ముందు పెడుతున్నాడు దేవుడు. మన ఆలోచనలు ఆ రీతిగా ఉండకూడదని మరి ఉత్తమమైన వాక్యాన్ని పట్టుకున్నారంటారా ప్రియమైన దేవుని వారలారా? అందరూ పట్టుకున్నట్లే పట్టుకున్నారు, కానీ పనుల్లో బిజీ అయిపోయారని దేవుడే చెప్తున్నాడు. అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ ప్రభువుల వారి కార్యాలని ఎవరూ చూడరు. ఒకళ్ళు చూస్తారని కాదు, అసలు ఎవరూ చూడరనే దేవుడే చెప్పేస్తున్నాడు. అసలు ముందు దేవుళ్ళకి స్టెప్ తీసుకుంటేనే కదా మనం దేవుల్లో ఎదగాలి, నడుచుకోవాలి, నేర్చుకోవాలి అని స్టెప్ తీసుకుంటేనే కదండి దేవుడు మనకి హెల్ప్ చేసేది. ఉత్తమమైన మార్గంలో ఎంచుకోవడానికి మరియమ్మ గారు స్టెప్ తీసుకుంటేనే కదా దేవుడు హెల్ప్ చేసింది. మరియమ్మ గారి పక్షాన ఉండి దేవుడు మార్తంతో సమాధానం చెప్పింది, జవాబు ఇచ్చింది. అసలు స్టెప్ తీసుకోకుండా అరే మా చెల్లి తిడుతుందే, నన్ను ఏమన్నా అనుకుంటుందేమో, పనుల్లో బిజీగా ఉంది, హెల్ప్ చేయకపోతే అని వెళ్ళిపోతే ప్రభువుల వారికి అవకాశం ఇచ్చింది అక్కడ. మరి మనం కూడా మన సొంత ఇంటి వారే మనమే తిరగబడడానికి రెడీగా ఉన్నారు ఉత్తమమైన దాన్ని పట్టుకుంటే. ఇక్కడ మరియా మార్త సహోదరులే, కాదని ఎవరన్నారు? అయినప్పుడు కూడా ఒకళ్ళ ఆలోచన శరీరానుసారంగా ఉంది, ఇంకొకళ్ళ ఆలోచన ఆత్మానుసారంగా ఉంది. నువ్వు సరైన దానిలో ఉంటే, సరైన మార్గంలో ఉంటే నీ సొంత ఇంటి వారే నీకు శత్రువులు అవుతారు. ఎప్పుడు నువ్వు ఉత్తమమైన దాన్ని పట్టుకుంటేనే. మరలా దేనికంటే దానికి ప్రార్థనకు వెళ్తున్నాను తిరగబడతారంటే కాదు. నువ్వు తిరుగుతావు, వస్తావు, తిరుగుతావు. కానీ దేనిలో ఉంటున్నావు కూడా నువ్వు టెస్ట్ చేసుకోవాలి కదా, పరీక్షించుకోవాలి కదా. కీర్తనల గ్రంథము, నువ్వు దేవునిలో ఉండాలన్నా లేకుండా ఉండాలన్నా, విస్తారమైన పనుల్లో మునిగిపోవాలన్నా, దేవుని పనిలో మునిగిపోవాలన్నా ఆలోచన ఎవరిదండి? నీదే. ఎవరో వచ్చి నీకు ఆలోచన చెప్పడం కాదు, నీ ఆలోచన ప్రకారమే నువ్వు నడుస్తావు, కానీ ఎవరో చెప్తే నువ్వు ఎప్పటికీ నడవు. మార్తమ్మ ఆలోచన మార్తమ్మదే, మరియమ్మ గారి ఆలోచన మరియమ్మ గారిదే. మరియమ్మ గారు అయితే ఉత్తమమైన దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఎంచుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నేను ప్రభువుల వారి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలనుకున్నారు, నేర్చుకుంటున్నారు. మార్తమ్మ గారు అయితే విస్తారమైన పనులు పెట్టుకున్నారు, బిజీ అయిపోయారు. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ దావీదు గారి గురించి చూద్దామండి ఒకసారి. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 20వ వచనం. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. ఏమండి, మరియమ్మ గారు ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకే కదండి మార్తమ్మ గారు తెలియకుండా శత్రువు అయిపోతుంది. అవునా కదా అండి? నీకు చింత లేదా ప్రభువా, నాకు సహాయం చేయడానికి ఆమెను పంపింపు, నీకు బాధ లేదని మాట్లాడుతుంటే ఇండైరెక్ట్గా శత్రువు అయిపోయింది కదండి. మీరు గమనించారా? మరి ఇక్కడ దావీదు గారి విషయానికి వస్తే ఎలా ఉంది? మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. దావీదు గారు మేలు చేస్తున్నారు, కానీ దావీదు గారికి తిరిగి ఏమొస్తుంది? కీడు వస్తుంది. ఎందుకు వస్తుందో చెబుతున్నారు మనకి. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులేరు. ఏమంటే ఉత్తమమైన బోధలో, ఉత్తమమైన దేవుని మార్గంలో, ప్రభువుల వారు వేసిన బాటలో, అపోస్తులు వేసిన బాటలో నీవు ఉంటే కనుక నీకు అందరూ ఏమైపోతారండి? తెలియకుండానే శత్రువులు అయిపోతారు. నువ్వేం చేయవసరం వాళ్ళని, నువ్వేం ఒక్క మాట కూడా మాట్లాడవసరలా, కనీసం వాళ్ళు ఇంకా కూడా చూడవసరలా. నువ్వు సత్య మార్గంలో ఉన్నావంటేనే దానికి సిగ్నల్ ఏంటండి? నీ వారందరూ నీకు తెలియకుండానే శత్రువులు అయిపోతారు. నీ ఇంట్లో వాళ్ళే, నీ ఇంటి పక్కన వారే, నీ వారు అనుకున్న వారే శత్రువులుగా మారిపోతారు. పాపం దావీదు గారు అందరికీ మేలే కదండి చేసిందండి. కీడు ఎవరికి చేశారండి? దావీదు గారు. అబ్షాలోమును తన కుమారుడు తరుముతున్నప్పుడు కానివ్వండి, దావీదుగా ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అయిన సౌలు గారి దగ్గర నుంచి సౌలు గారు తరుముతున్నప్పుడు కానివ్వండి, ఎంతోమంది ఆదరించారు దావీదు గారిని. ఆ సమయంలో వారిని గుర్తుపెట్టుకుని, వారు లేకపోయినప్పటికి కూడా, వారు చనిపోయినప్పటికి కూడా వాళ్ళ కుమారులున్నా తీసుకురండి, లేకపోతే వాళ్ళ మనవళ్ళున్నా తీసుకురండి, నేను వారికి మేలు చేయాలని వెతికి మేలు చేసిన అతనే దావీదు గారు. ఇంకా దావీదు గారు కీడు చేసింది ఎక్కడండి? ఎవరికైనా కూడా. అయినప్పుడు కూడా దావీదు గారు తిరిగి ఏమొస్తుంది? కీడే వస్తుంది కదా. మేలునకు ప్రతిగా వారు నాకు కీడు చేయుచున్నారు. 19వ వచనం.
నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించేవారు అనేకులు. అనేకులు అన్న దాంట్లో ఏమైనా కౌంట్ చేయగలమా అండి? కౌంట్లెస్ దాన్నే అనేకులు అంటారనమాట. నిర్హేతుకముగా అంటే కారణం లేకుండా దావీదు గారు మేలు చేస్తున్నారు, వాళ్ళు కారణం లేకుండా కీడు చేస్తున్నారు. ఏమండి అసలు ఇదేమన్నా న్యాయమేనా అండి? ఎందుకు కీడు చేస్తున్నారంట? ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందున వారు నాకు శత్రువులని 20వ వచనంలో చెప్తున్నారు కదండి. ఉత్తమమైన మార్గంలో నీవు ఉంటే, ఉత్తమమైన ప్రభువుల వారి బాటలో నీవు ఉంటే, ఆరోగ్యకరమైన బోధలో నీవు ఉంటే నీకు ఎప్పుడూ శత్రువులుగానే ఉంటారు. దావీదు గారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి అన్యాయం చేయలేదండి పాపం. ఒక ఊరియాకి తప్ప ఎక్కడ దావీదు గారు ఎవరికి అన్యాయం చేయలే. అయినప్పుడు కూడా దావీదు గారికి శత్రువులు అధికమైపోయారు. కారణం లేకుండా దావీదు గారికి శత్రువులు అయిపోయారు. ఎందుకు శత్రువులు అయ్యారో కూడా మనకు తెలియజేస్తున్నారు. నేను ఉత్తమమైన దానిలో ఉన్నాను ప్రభువా, ఉత్తమమైన మార్గాన్ని అనుసరించుచున్నాను, అందుకే నాకు శత్రువులు అయ్యారని దావీదు గారు తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు నీకు ఊరంతా మిత్రులు ఉన్నారంటే ఆలోచన ఏంటి? నువ్వు ఏ మార్గంలో ఉన్నట్లు తెలియకుండానే దేవుడు చెప్పేస్తున్నాడు కదా. నువ్వు అనారోగ్యకరమైన బోధలో ఉన్నావు నాయనా, టెస్ట్ చేసుకో, సరి చేసుకో, పరిశీలించుకో, పరిశోధించుకో. నా భక్తుడైన, నాకు ఇష్టానుసారుడైన మనుషుడైన దావీదు గారికి ఊరంతా శత్రువులు అయిపోయారు. ఆయన రాజు, చక్రవర్తి. ఏమంటే చక్రవర్తికి శత్రువులు అవ్వటం ఏంటండి? ఎందుకు శత్రువులు అయ్యారో కూడా తెలియజేస్తున్నారు కదా. దావీదు గారు ఏమైనా చెడ్డవాడా అండి మనకులాగా? ఏమైనా అన్యాయం చేసేవాడా? ఎవరి సొమ్మను తెచ్చుకుని దోచుకునేవాడా దావీదు గారు? అయినప్పటికి కూడా ఆయనకి కీడే తలపెడుతున్నారు. పట్టణం మొత్తం శత్రువులై కూర్చున్నారు. ఉత్తమైన మార్గంలో ఉంటే మనుషులు ఎప్పుడు శత్రువులుగానే మారతారండి. నువ్వేదో టైంపాస్కి దేవుని దగ్గరికి తిరిగే క్రమంలో ఉంటే మాత్రం నీకు అందరూ మిత్రులుగానే ఉంటారు. నువ్వు నిజమైన దేవుడి బాటలో ఉంటే నీకు ఊరంతా శత్రువులుగానే కనిపిస్తారు. నువ్వేం చేయవసరంలా, వాళ్ళని ఏం అనవసరంలా. నువ్వు ఎప్పుడైతే ఉత్తమైన మార్గాన్ని పట్టుకున్నావో, పరలోకానికి తీసుకువెళ్ళే బోధలో ఉన్నావో, తెలియకుండానే వాళ్ళు శత్రువులుగా మారిపోతున్నారు ఇక్కడ. ఏమండి అందరూ బైబిల్ పట్టుకునే వెళుతున్నారు కదా, అందరూ దేవాలయానికే వెళుతున్నారు కదా, అందరూ దేవుని దగ్గరికే వెళుతున్నారు కదా, నా దగ్గరికి రావట్లేదని దేవుడు అంటున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. లూకాసు వార్త దానికి ప్రభువుల వారు ఏం సమాధానం చెప్తున్నారో చూద్దాం. ఏమంటే కనిపించే వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళుతున్నట్లే కనిపిస్తారు కానీ, లేకపోతే ఊరికి తిరగటానికి వెళుతున్నట్లే కనిపిస్తారా అండి? ఎవరిని ఆలోచన చేసినప్పటికి కూడా అందరూ ప్రార్థనకు వెళ్తున్నట్లే కనిపిస్తారు. ఏం వింటారు అనేది సెకండ్ పాయింట్, కానీ కనిపించడం మాత్రం చక్కగా నీట్గా రెడీ అయ్యి అందరూ ప్రేరి వెళుతున్నట్లే కనిపిస్తారు. లూకాసు వార్త 13వ అధ్యాయము ప్రభువుల వారు ఏం చెప్తున్నారో దానికి చూద్దాం. 23వ వచనం అండి. ప్రభువుల వారు యెరూషలేము పట్టణంలో బోధ చేస్తున్నప్పుడు 22వ వచనం చూద్దామండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణముల్లోనూ గ్రామముల్లోనూ సంచారం చేయుచుండెను. ప్రభువుల వారి పట్టణాల్లో గ్రామాల్లో బోధ చేస్తున్నప్పుడు ఎంతోమంది అడుగుతూ ఉంటారు కదండి. వాక్యానుసారంగా విన్న వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదండి. మనకెందుకులే, నిద్రపోయే వాళ్ళకి ఏ రకమైన డౌట్లు రావు. చక్కగా వాక్యం వినాలి, నేర్చుకోవాలి, ప్రభువుల వారి బాటలో నడవాలి, అసలు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తాయి కదండి. ఒక అతను వచ్చి అడుగుతున్నాడు 23వ వచనంలో, ప్రభువా, ఆ రోజు బాప్తిసానికి సంబంధించిన టాపిక్ చెప్పినట్లున్నారు ప్రభువుల వారు. పాపం రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగ్గా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఏమండి అడిగింది ఎంతమంది అండి? ఒక్కడు అడిగాడు. ఒకడు ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనని సైలెంట్గా అడిగాడు, సాఫ్ట్గా అడిగాడు. దానికి ప్రభువుల వారు ఎస్ అనో నో అనో చెప్పాలి కదండి, అవుననో కాదనో చెప్పాలి, లేకపోతే కొద్దిమందేనో చాలామందేనో చెప్పాలి. అందుకు ప్రభువుల వారు ఏమంటున్నారు 24వ వచనంలో, ఆయన వారిని చూచి, అడిగింది ఒక్క అతనే కానీ సమాధానం ఎంతమందికి చెప్తున్నాడండి? ఆ రోజు వాళ్ళకి చెప్పాడు, ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు కదా. రేపొద్దున తరతరాల్లో వచ్చే లిస్టులో ఎవరైతే ఈ వచనాన్ని చదువుతారో వారికి కూడా చెప్తారు కదా ప్రభువుల వారు. ఆయన మనల్ని చూసి ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఏమని అడిగిన ప్రశ్నకి చెప్పిన సమాధానానికి ఏమైనా పొత్తుందా అండి? ఏమైనా లింక్ ఉందా? అడిగిన అతను ఏమని అడిగాడు? రక్షణ అన్న ఒక బాప్తిసం తీసుకునే వాళ్ళు కొద్దిమందేనా ప్రభు అని అడిగినప్పుడు కొద్దిమందో చాలామందో అని చెప్తే సరిపోతుంది. కానీ ప్రభువుల వారు ఏం మాట్లాడుతున్నారు? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూదురు కానీ
వారి వలన కాదని మీతో చెబుతున్నాను. అనగా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం అనగా బైబిల్ చేత పట్టుకుని చర్చికి ఇంటికి చర్చికి తిరిగితే సరిపోతుందా? లేకపోతే పరలోకం పొందాలని ప్రయాసం పడాలా అండి క్రైస్తవులు అన్నవాళ్ళు? కానీ క్రైస్తవ్యానికి ఎలా అర్థమయ్యాడంటే దేవుడు చర్చికి ఇంటికి చర్చికి తిరిగితే చాలు అన్నట్లుగానే అర్థమయ్యాడు కదండి. అందుకే కదండి తిరగటంలో బిజీ అయిపోయారు క్రైస్తవులు. కానీ ప్రభువుల వారి ఆలోచన ఏంటండి? తిరిగితే సరిపోదు నాన్న. ఒకవేళ తిరిగితే నువ్వు ఎవరి వైపు తిరగాలి? సర్వోన్నతుడైన నా వైపు తిరగాలి. నా వైపు తిరగటమే కాదు, తిరిగిన తర్వాత నువ్వేం చేయాలి? ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూదురు కానీ వారి వలన కాదు. నువ్వు తిరిగితే సర్వోన్నతుడి వైపే తిరగాలి. తిరిగిన తర్వాత నువ్వేం చేయాలి? దేవుడు అనుకున్న కోణంలో బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు పరలోకం పొందడానికి పోరాటం చేయాలన్నమాట. మనిషికి ఎన్నో పోరాటాలు తెలుసండి. ఈ పోరాటం తెలియదని చెప్పగలవా అండి మనిషికి? ఎక్కడో ఇరాన్లో ఇరాకులో జరిగే యుద్ధాల పోరాటాల గురించి తెలుసు నీకు. నువ్వు పుట్టక ముందు జరిగిన తుఫాన్లు భూకంపాల పోరాటాల గురించి తెలుసు నీకు. నువ్వు చనిపోయిన తర్వాత ఒక 50 సంవత్సరాల తర్వాత ఈ టైప్ ఆఫ్ పోరాటాలు వస్తాయని తెలుసు నీకు. కానీ నీ ఆత్మ నీ శరీరానికి జరిగే పోరాటం తెలుస్తుందా అండి క్రైస్తవుడికి? ఎన్నో పోరాటాలు తెలుసుకోవడంలో బిజీ అయిపోయారు. ఆ ఛానల్. కనీసం ఇప్పుడున్న నడుస్తున్న సిచ్యువేషన్లో మనిషికి ఆహారం తీసుకోవడానికి, ఫుడ్ తీసుకోవడానికి కూడా టైం లేదండి. ఏ రాజకీయ నాయకుడు ఏ స్కీమ్ పెడతాడో మనం వినడంలో మిస్ అయిపోతామేమో. ఇవే కదండి మనుషులు ఇప్పుడు ఆలోచన చేస్తుంది. మరి ఈ పోరాటం గురించి ఎవరు ఆలోచన చేస్తారు నాయన? నీ శరీరానికి ఆత్మకు జరిగే పోరాటంలో శరీరాన్ని గెలిపిస్తావా, ఆత్మను గెలిపిస్తావా? నిర్ణయం నీకే వదిలేశాడు కదా. ఈ పోరాటం గురించి ఆలోచన చేయాల్సింది క్రైస్తవుడండి. కానీ చేయవలసిన పోరాటం గురించి ఆలోచన చేయవలసిన క్రైస్తవుడే రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. ఏమండి, నేడున్న సేవకులు కూడా అండి విశ్వాసాలు నమ్ముకుంటున్నారండి. మా తరపు నుంచి ఇన్ని ఓట్స్ వస్తాయి, అన్ని ఓట్స్ వస్తాయి. ఏమండి, ఏ పోరాటం చేయాలని నేర్పించాలండి సేవకుడు అన్నవారు. కానీ ఏ పోరాటానికి ఉరిగొలుపుతున్నారు తెలియకుండానే క్రైస్తవ్యాన్ని. లోకానుసారమైన పోరాటాల్లో ఉరిగొలుపుతావా? కానీ ప్రభులు వారు ఏమంటున్నారండి? ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపచూదురు కానీ వారి వల్ల కాదంటే ఎక్కడ వల్ల అవుతుందండి? చెప్పవలసిన సేవకుడే, వివరించవలసిన సేవకుడే రాజకీయ నాయకుల వైపు ఉరులు కొలిపే రీతిగా ప్రయాసపడుతుంటే, పోరాటపడుతుంటే ఈ శరీరానికి ఆత్మకు జరిగే పోరాటాన్ని ఎవరు వివరిస్తారండి? విశ్వాసులకి, క్రైస్తవులకి వివరించవలసిన నాయకుడే. నాకెందుకులే, నాకు రావాల్సిన రాబడి ఈ వారం నాకు అందింది కదా, నాకు రావాల్సిన చందాలు ఈ వారం ఈ నెల నాకు దక్కినవి కదా, ఇంకా నాకెందుకులని సైలెంట్గా ఉంటుంటే వివరించే వాళ్ళు ఎవరుంటారండి పోరాటం గురించి? ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యంలో ఉన్న సంఘ కాపరులందరూ, విశ్వాసులందరూ, రెవరెండ్లు, బిషప్లు, పోపులు పేరుకే కానీ, సర్టిఫికేట్లు తీసుకోవడానికే కానీ పోరాటం గురించి వివరించే విశ్వాసులు ఎక్కడున్నారండి? నేర్చుకునే విశ్వాసులు ఉన్నా కూడా వివరించే కాపరులు బిజీ అయిపోతున్నారే లోకాన సంబంధమైన పోరాటాల్లో. మరి ఇక్కడ ప్రభువుల వారు ఏ పోరాటం గురించి మాట్లాడుతున్నారండి? ఆత్మకు శరీరానికి జరిగే ఈ పోరాటంలో పరలోకం చేరాలనంతగా పోరాడాలంట క్రైస్తవుడు అన్నవాడు. ఇంటికి చర్చికి తిరగడంలో బిజీ అయిపోవడం కాదు నాయన. అసలు నీకు ఎక్కడికి తిరగాలన్న విషయమే అర్థం కాకపోతే పోరాటం దాకా నువ్వు ఎప్పుడు వస్తారండి? ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూదురు కానీ వారి వలన కాదని మనతో చెప్తున్నాడు. ఆ రోజు అతనితో చెప్పాడు, ఆ రోజు ఆ సమూహంతో చెప్పాడు, ఈరోజు మనతో చెప్తున్నాడు నాయన. మీరందరూ క్రైస్తవులవే కదండి, మనందరం క్రైస్తవులమే కదండి. క్రైస్తవులు అన్న వారం ఎందుకు పోరాడాలో తెలియట్లేదండి. ఎవరు జెండా పట్టుకొస్తే వాళ్ళు అమ్మటే వెళ్ళిపోతున్నారండి క్రైస్తవులు. ఇదా అండి క్రైస్తవులు పోరాడవలసిన పోరాటం? క్రైస్తవులకున్న పోరాటం వేరు, అన్యులకున్న పోరాటం వేరు. ఏ పోరాటం నీవు పోరాడాలో తెలియకపోతే ఈ చిన్న జీవితంలో ఈ శరీరాన్ని దేనిలో నలగొట్టగలమండి? భార్య పోరాటం వేరుగా ఉంటుంది, భర్త పోరాటం వేరుగా ఉంటుంది, పిల్లల పోరాటం వేరుగా ఉంటుంది. ఈ పోరాటాలన్నీ కలిసి దేవుల్లో పోరాడాలి, ఆత్మను రక్షించుకోవడంలో పోరాడాలని దేవుడు తెలియజేస్తున్నా యజమానుడికే తెలియకపోతే ఇంకా పిల్లల్ని, భార్యని ఎప్పుడు తీసుకొస్తారండి దేవుల్లోనికి? భార్య ఏమో శరీరానుసారమైన పోరాటం కావాలనిద్ది, పిల్లలేమో చదువుల్లో రాణించాలని పోరాటం, భర్త ఏమో పొలాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో రాణించాలని పోరాటం. ఎవరి పోరాటాలు వారికే ఉంటాయి కదండి. మరి ఆత్మను కాపాడుకున్న పోరాటం ఎప్పుడు చేస్తారు? కుటుంబం మొత్తం కలిసి. దేవుడికి నచ్చిన పోరాటం ఇదే కదా. దేవుడు అదే కదా కోరుకుంటుంది. ఇరుకు ద్వారాన ప్రవేశించడానికి పోరాడండి నాయన, మీ వల్ల అయితే చూడండి, చూస్తా నేను అక్కడ కలుసుకుందాం అంటున్నాడు దేవుడు అండి. మరి మనం బాప్తిసం తీసుకోవటం
తోనే మన జీవితం అంతా అయిపోయింది, ఇంకేముంది, దేవుడిని నా హృదయంలోనికి అంగీకరించాను అంటున్నారు. అంగీకరించిన తర్వాత దేవుడిని పట్టించుకున్నారండి అసలు? ఈ పోరాటంలో ఎవరిని వాళ్ళే చెక్ చేసుకోవాలండి. నీవు సరిగా లేవని నిన్నంటే నువ్వు ఒప్పుకోవు, నేను సరిగా లేనని నన్నంటే నేను ఒప్పుకోను. కానీ ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయం 5వ వచనమండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. ఏమంటే ఈ పోరాటంలో పోరాడుతున్నామా, లేకపోతే పోరాటం నుంచి పక్కకు వెళ్ళిపోయామా, లేకపోతే చక్కగానే వెళుతున్నామా, లేకపోతే ఇప్పుడే స్టార్ట్ చేసామా, లేకపోతే ఎండ్కి వెళ్ళిపోయామా అని ఎవరు చూసుకోవాలండి? నువ్వే చూసుకోవాలి కదా. భర్తవైన నువ్వే చూసుకోవాలి, భార్యవైన నువ్వే చూసుకోవాలి, పిల్లలైనా పిల్లలకి తల్లిదండ్రులకు చెప్పాలి. కానీ చెప్తే వినే పిల్లలు ఎవరున్నారండి? అలా పెంచావు నువ్వు. చిన్ననాటి నుండి నా గింజలు నాటమన్నాడు దేవుడు, అంతే కదండి. చిన్ననాటి బాల్యంలో చెప్పవలసిన మాటలు చెప్తే వాడు పోరాటం నుంచి తప్పిపోతుంటే నువ్వు ఏమైనా తెలియజేయడానికి బాగుంటుంది. నువ్వు బాల్యంలోనే దేవుడి మాటలు చెప్పకపోతే పోరాడే సమయంలో ఎలా తెలిసిద్దండి పిల్లలకైనా? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. అంటే శోధించుకోవాలంటండి. ఈ పోరాటం పోరాడుతున్నా లేదా? ఏమంటే ప్రతిరోజు వెళ్ళి పొలాన్ని చెక్ చేస్తున్నారా లేదా అండి? అన్ని మూలలు చెక్ చేస్తావే, అన్ని మూలలు, ఏ మూలన ఏ ఆకుకి ఏ పురుగు పడిందో, ఏ మందు కొట్టాలో త్వరగా తెలుసుకోకపోతే చేనంతా పాడైపోయిందని చెక్ చేస్తారా లేదా? చెక్ చేయకపోతే నీకు 50 బస్తాలు ఎలా వస్తున్నాయి? చెక్ చేసావు నువ్వు ఖచ్చితంగా. మరి చెక్ చేసుకుంటున్నావా ప్రతి రాత్రి, లేకపోతే ప్రతి ఉదయం చెక్ చేసుకుంటున్నావా నీ హృదయాన్ని? అది ఎవరైనా కావచ్చు. నేను సేవకుడిని, నేను చెక్ చేసుకోనంటే కుదరదు. నువ్వు కూడా పోరాటంలో ఒక వ్యక్తివే, ఒక సభ్యుడివే, అంతే కదండి. నేను వివరిస్తున్నాను సరిపోతుందండి. ఎవరైనా చెక్ చేసుకోవాలి. విశ్వాసైనా చెక్ చేసుకోవాలి, యజమానైనా చెక్ చేసుకోవాలి, ఒక 10,000 సంఘానికి వచ్చే కాపరైనా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి, శోధించుకోవాలి, ఎగ్జామ్ పెట్టుకోవాలి, పరీక్షించుకోవాలి, ఎగ్జామ్ పెట్టుకోవాలి, శోధించుకోవాలి. పురుగును చూస్తున్నావు, మందు కొడుతున్నావు, అవునా కాదండి? పురుగును చూస్తున్నావు, మందు కొడుతున్నావు, దోమను చూస్తున్నావు, మందు కొడుతున్నావు, 2 పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు నీ హృదయం కూడా పోరాటంలో సాఫీగా సాగిపోవాలంటే, దేవుడు అనుకున్న కోణంలో సాగిపోవాలంటే శోధించుకోవాలి, ఎగ్జామ్ పెట్టుకోవాలి. ఎవరో వచ్చి శోధించరు, నిన్ను నీవే పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. భక్తులైతే ఈ రీతిగా నడిచారండి. ఒక దావీదు గారు అయితే ఏంటి, ఒక మరియమ్మ గారు అయితే ఏంటి, పరిశోధించుకున్నారు, పరీక్షించుకున్నారు. కాబట్టి ఉత్తమమైన దాన్ని సెలెక్ట్ చేసుకోవడంలో వాళ్ళు, అది ఏదైనా అవ్వచ్చు, ఇంటి వారి శత్రువులైనా పర్లేదు, నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నా మీదకి నిర్హేతుకంగా అనగా కారణం లేకుండా నాకు శత్రువులైనా పర్లేదు, నేను మాత్రం పోరాటం నుంచి దిగిపోకూడదు, పోరాటంలో ఆగిపోకూడదని ఆలోచన చేశారండి. మరి మనం వారి జీవితాలను వింటున్న మనం ప్రభువుల వారు చెప్పిన ప్రభువుల వారు వార్నింగ్ ఇచ్చారు కదండి. నాయన మీరు తిరుగుతున్నారు కానీ మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశీలించుకోండి, పరిశోధించుకోండి. ఇంకా పోరాటం చేయాలంటే ఎక్కడికి పరలోక పట్టణం చేరటాలంటే వారి వల్ల కాదు. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వల్ల కాదు నాయన. ఎవరికి వల్ల ఇద్ది? పోరాటం చేసేవాడికే కదా వల్ల ఇద్ది. ఎగ్జామ్ రాసిన వాడే కదండి కలెక్టర్ అయ్యేది. ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేవాడు కలెక్టర్ అవుతాడా? ఎగ్జామ్ రాసిన వారికే ఉద్యోగం వస్తున్నప్పుడు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాను 10 ఏళ్ళ నుంచి చెప్పుకుంటూ తిరుగుతారు ఊర్లో. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయా అండి? నువ్వు 10 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయినా, సంవత్సరం ముందు ప్రిపేర్ అయినా, ఎగ్జామ్ రాస్తేనే కదా నీకు ఉద్యోగం వచ్చేది. నువ్వు 10 ఏళ్ళ నుంచి ఇంటికి చర్చికి ఇంటికి తిరుగుతున్నా సరిపోదు. నువ్వు అసలు పోరాటంలో ఉన్నావో లేవో నిన్ను నువ్వే చెక్ చేసుకోమని దేవుడే చెప్తున్నాడు కదా. చెక్ చేసుకున్న భక్తులను మన ముందు పెట్టాడు. ఒక మరియమ్మ గారు అయితే ఎన్ని మాటలు అంటున్నా, మార్తం మరి మాటలే కదండి అంటుంది. నేను ఇన్ని పనులు చేస్తున్నాను, నీకు చింత లేదా ప్రభా, ఆమెను పంపించు, నీకు దిగులు లేదా, నేను విస్తారమైన పనులు పెట్టుకున్నాను, నేను మాటలే కదా. ఎవరు పడతారండి ఏ మాటలన్నా? కానీ ఎందుకు ఊరుకున్నారు మరియమ్మ గారు? నేను ఉత్తమమైన మార్గంలో ఉన్నాను, నేను పోరాటంలో ఉన్నాను, నేను దిగిపోకూడదు. దావీదు గారు చక్రవర్తే, కారణం లేకుండా శత్రువులు కీడు తలపెట్టడం ఎందుకు సైలెంట్గా ఉన్నారు? నేను పోరాటంలో ఉన్నాను నాయన. అబ్షాలోం అయితే ఏంటి, నా కడుపును పుట్టిన కుమారుడు అబ్షాలోం అయితే ఏంటి, నా శత్రువైన రాజు అయితే ఏంటి, నేను మాత్రం పోరాటంలోనే ఉన్నాను నాయన, దిగిపోకూడదని భక్తులైతే ఆ రీతిగా ఉన్నప్పుడు మరి మనం ఏ పోరాటంలో ఉన్నామండి? ఇప్పుడు రేపటి నుంచి వరి పోరాటానికి దిగాలి.
అంతే కదండి. మరి పోరాటం వేరు, క్రైస్తవుల పోరాటం వేరు, అన్యుల పోరాటం వేరు అని దేవుడు తెలియజేస్తున్నప్పుడు కూడా మనుషులు ఏ పోరాటం పోరాడుతున్నారో తెలియకుండానే బ్రతికేస్తున్నారు కదండి. తెలియకుండానే జీవితం అంతా అయిపోతుందండి ఎవరిదైనా కూడా. ఒక సంవత్సరం గడిచిపోయిందంటే మన ఆయుష్లో ఒక సంవత్సరం గతించిపోయినట్టే కదండి. ఇది ఎరుగక ఎంత గొప్పగా పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. అసలు పోరాటమే తెలియకుండా ఈ జీవితం అంతా లోకానుసారంగా పోరాడేసి పుట్టినరోజులు చేసుకుంటే తర్వాత నరకానికి, భయంకరమైన నరకానికి దిగిపోవలసిన వారమే కానీ ఎక్కిపోయే స్థితిలో, ఎక్కిపోయే లిస్టులో మనం ఉండము ప్రియమైన దేవుని వారలారా. అసలు పోరాటం తెలియాలి, అసలు మనం తిరుగుతుంది ఎక్కడికనే విషయం తెలియాలి. అసలు తిరుగుతుంది ఇంటికి, చర్చికి, చర్చికి ఇంటికి, సేవకుడికి ఇంటికి తిరుగుతుండో నా వైపు తిరగట్లేదు, సర్వోన్నతుడైన నా వైపు తిరగట్లేదు నాయన. వారు తిరుగుతున్నారు కానీ దేవుడు తెలియజేస్తున్నప్పుడు కూడా అసలు నీ తిరుగులాట ఎందుకు అర్థమవుతుందండి క్రైస్తవులకి? తిరిగి బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాం. బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వే పోరాటం చేయాలో తెలియకపోతే నీ బాప్తిసం వ్యర్థమే కదా. ఈ వ్యర్థమైన వాటిలో పోరాటం చేయకుండా వ్యర్థమైన వాటిని అసహించుకునే లిస్టులో ఉండాలని విస్తారమైన పనుల్ని ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టుకో. విచారం కలిగి తొందరపడి విస్తారమైన పనులు పెట్టుకుని, అనేకమైన పనులు పెట్టుకుని అవసరమైన ఉత్తమమైన ఒక్కదాన్నే దూరం చేసుకుంటే నువ్వెంత చేసినప్పటికి కూడా ఒకనాడు ఆ మట్టిలోనే కదా కప్పేయాల్సింది నిన్ను. అక్కడికి వెళ్లకుండా భక్తులైతే ఏం చేశారండి? ఒక వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం అండి. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండెను. ఏమండి, ఇప్పుడు మరియమ్మ గారైనా దావీదు గారైనా మనం భక్తుల్ని ఆలోచన చేస్తున్నాం కదండి, భక్తుల జీవిత చరిత్రలని. ఆ భక్తుల జీవిత చరిత్రలను ఆలోచన చేసే భక్తులైనా కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, మరలా ఎక్కడికి వెళ్ళాలో, మన పోరాటం ఎక్కడికో, మనం దేనిని గెలవాలో, ఈ పోరాటంలో దేన్ని జయించాలో తెలుసుకున్నారండి. వాళ్ళు ఎక్కడికి తిరుగుతున్నారో తెలుసుకున్నారు. ఎక్కడికి సర్వోన్నతుడైన దేవుడి వైపు తిరిగామా లేదా, ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకున్నామా లేదా, ఉత్తమమైన బాటలో ఉన్నామా లేదా అని తెలుసుకుని వాళ్ళు బ్రతికారు. కాబట్టి ఏ దేశం నుండి వచ్చారో మరలా అక్కడికి వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉండెను. ఏమంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడు అంటే చనిపోయేంత వరకు రుచి చూస్తూనే ఉంటారా అండి? తెలుసుకునేది ఎప్పుడండి? మరి ప్రభువుల వారు ఉత్తముడు, ఆ ఉత్తమమైన దేవుడు శరీర రూపంగా ఉన్నాడు ఆ తరంలో. ఈ తరంలో మనకి 66 పుస్తకాలుగా మన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇంటికే ఆహ్వానించాం కానీ ఓపెన్ చేసి ఏ రోజన్నా హృదయంలోనికి ఆహ్వానించారా? ఆహ్వానించాలనే దేవుడు కోరుకుంటున్నాడండి. ఆహ్వానిస్తే క్రైస్తవుడైన నీ పోరాటం ఎందుకు, అసలు ఎందుకు పోరాడాలో, భూమి మీదకి ఎందుకు వచ్చావో, వచ్చిన మనం ఎందుకు వెళ్ళిపోతున్నామో ఆ ఆలోచనలన్నీ మనకు తెలియజేస్తున్నాడు కదా దేవుడు. అవన్నీ తెలియాలంటే దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడమే కాదు, ఈ చేతుల దాకా ఆహ్వానించడమే కాదు, ఆహ్వానించిన మనము తీసి ఓపెన్ చేసి చదవాలండి పరిశుద్ధ గ్రంథాన్ని. చదివితేనే కదా పోరాటం మనకు తెలిసేది. ఏ రీతిగా పరిశీలించుకోవాలి, ఏ రీతిగా పరీక్షించుకోవాలి, అసలు మన దేశం ఏది, విడిచి వచ్చిన దేశం ఏది, మరలా వెళ్ళే దేశం ఏదని ఆలోచన కలుగు చేసేది దేవుడు. కాబట్టి తిరుగుతున్న మనము, వారు తిరుగుతురు కానీ సర్వోన్నతుడైన నా వైపు తిరగరు నాయన. వాళ్ళు ఎక్కడికి తిరుగుతున్నారో వాళ్ళనే చెక్ చేసుకోమని చెప్తున్నాడండి తండ్రి, మనల్ని కలుగు చేసిన తండ్రి. ఏమంటే సిగ్గుగా అనిపించట్లేదండి? ఏమంటే లోకానుసారమైన తండ్రే మనల్ని ఒక మాట అంటే ఏంటి అలా మాట్లాడుతున్నారని బాధపడతారే. మరి దేవాది దేవుడు ఇంతవరకు నువ్వు చేసిన ప్రయాస అంతా వ్యర్థమే అంటే బాధ అనిపించట్లేదా అండి? ఏమండి ఆలోచించండి, మన పోరాటం ఎవరితోనో, ఎందుకు చేయాలో, ఎక్కడికి తిరుగుతున్నామో, అసలు ఏ కోణంలో తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడో, ఉత్తమమైన మార్గంలో ఉన్నామా లేదా, ఆరోగ్యకరమైన బోధలో ఉన్నామా లేదా, మరణిస్తే పరలోకానికి తీసుకువెళ్ళే బోధలో ఉన్నామా లేదా అని ఎవరి మనసులను వాళ్ళే దేవుడు పరిశీలించుకోమంటున్నాడు, పరీక్షించుకోమంటున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.